ప్రోగ్రామ్ ప్రారంభించాం. రాష్ట్రం అంతా కూడా ఈ ఫిజికల్ కన్జర్వేషన్, ఫిజికల్ అభివృద్ధి చేయడం కార్యక్రమం మా అన్ని నర్సరీలను చేయాలని మేము సంకల్పించాము. రత్నం గారు గుర్తొస్తే మాకు ఆ కమిట్మెంట్ అదంతా గుర్తొస్తుంది. ఎందుకంటే నిరంతరం ఆయన ఎవరితో ఏం మాట్లాడినా పర్యావరణం, చెట్లు, ఫిజికల్ ఏం మాట్లాడుతుంటారు. అలాంటి మనుషులు మన మధ్య చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని దాయకమైన రోజు అండి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవము. కాకినాడలో చాలా అద్భుతంగా మహిళలు మన లయన్స్ క్లబ్ తరఫు నుంచి అవ్వచ్చు, స్వచ్ఛందంగా అవ్వచ్చు, చాలా మంది చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే మన ఆనందంగా ఉండాలి. ఈ రోజు ఇంకొక రోజు కూడా ఏంటంటే హ్యాపీ డే, ప్రపంచ దినోత్సవంలో ఈ హ్యాపీ డే కూడా. ఈ రెండింటికి సంబంధించిన విషయము అదొకటి. అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ప్రతిరోజు చేస్తున్నాము. ఈ యొక్క యాక్టివిటీలో, రత్నం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క యాక్టివిటీలో ఇంకా మేము ముందుకెళ్ళి ప్రకృతిని, పిచ్చుకల్ని, ప్రాణుల్ని అన్నిటిని కాపాడుకుంటామని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సోషల్ యాక్టివిస్ట్, కౌన్సిల్ చైర్మన్ ఆఫ్ మహిళా సాధికారత వేదిక, రాజేష్ మహిళా సేన అండ్ సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ కాకినాడ, మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు వరల్డ్ స్పారో డే సందర్భంగా మాకు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అంతేకాకుండా మా బాల్యంలో ఉన్న మెమోరీస్ ని మళ్ళీ మేము రీకాల్ చేసుకున్నాము. బియ్యం పిండితో ముగ్గు వేయడం అన్నది కూడా మా పూర్వకాలంలో, మా బాల్యంలో చేసేటువంటి యాక్టివిటీ అండి. ఆ టైంలో ముగ్గు వేసినప్పుడు ఈ పక్షులు రావడము, చీమలు రావడము, అవన్నీ తిరగడము చాలా సంతోషంగా అనిపించేది. ఈ రోజు ఇక్కడ మాకు ఈ ముగ్గుల పోటీ కండక్ట్ చేసి బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది అందులో కూడా. అండ్ మాకు ఒక నర్సరీ ఉందండి. ఎప్పుడైనా స్ట్రెస్ గా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు కానీ చక్కగా వెళ్ళి అక్కడ కూర్చుంటే నిజంగానే ఆ ప్రకృతిలో మాకు ఆ బర్డ్స్ వచ్చి ఆ సౌండ్స్ కి వినడం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అంతేకాదు మనము దీనిని ఈ రోజు ఒకటే సెలబ్రేట్ చేసుకుని వదిలేయడం కాకుండా మనమే ఫాలో చేస్తూ మన వాళ్ళని కూడా ఇంకా మోటివేట్ చేస్తే చాలా బాగుంటుందండి. బియ్యం పిండితో ముగ్గు వేయాలి, ప్లస్ చెట్లని నాటండి. అంతేకాకుండా వచ్చేదంతా కూడా చాలా మంచి ఎండాకాలము. పక్షులకి మీ ఇంటి దగ్గరలో ఒక చిన్న వాటర్ పెట్టి, ఒక చిన్న దానితో వాటర్ పెట్టడం కానీ, అంతేకాకుండా ఇవి న్యాచురల్ పెస్టిసైడ్స్ వాడని వరి ధాన్యం కంకులు. సో బయట మార్కెట్ లో దొరికేవి కూడా చాలా రకరకాలుగా పెస్టిసైడ్స్ వాడే ఉన్నాయంటండి. చూసుకుని కొన్ని మన పక్షుల్ని ఆదరిస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ. కాకినాడ డిస్ట్రిక్ట్ ఈసా మెంబర్ ని. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుందండి. అంటే నేషనల్ స్పారో డే సందర్భంగా ప్రపంచం మొత్తం మమేకం అవుదాం అనే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎకో ప్లాంట్ రామారావు గారు దీన్ని ఇక్కడ ఏర్పరిచారు. దానికి సహకారాన్ని అందిస్తూ వైజాగ్ క్లైమేట్ టీమ్ రత్నం గారు చాలా సహకారం అయితే ఇక్కడ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి ఆయన తన సహకారం పూర్తిగా కూడా తోడ్పడేలా ఉన్నారు. ఇక్కడ బియ్యం పిండితో ముగ్గులు వేయడం అనే కాన్సెప్ట్ ని ప్రధానంగా ప్రజల్లో అందరికీ తీసుకెళ్లాలి అన్న దాని గురించి ఇక్కడ బియ్యం పిండితో ముగ్గులు అయితే పెట్టించడం జరిగింది.
ప్రతి ఒక్క మహిళ కూడా అంటే గతంలో మన ఇంటి ముందు మనందరం చక్కగా ఇల్లు వాకిట్లో అలుక్కొని బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళం. దాని వల్ల పక్షులు, పిచ్చుకలు లేదా చీమలు వచ్చి వాటిని ఆహారంగా తీసుకునేవి. అలా తీసుకోవడం వల్ల అవి చాలా హ్యాపీగా వాళ్ళ జీవనం అనేది ఆ పక్షులు అవి సాగించేవి. కానీ ఇప్పుడు ఉన్న ఈ ఏదైతే టవర్ల వల్ల లేకపోతే మన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోవడం వల్ల సిటీస్ లో పక్షులు అనేవి చాలా తక్కువ అయిపోయినాయి. మెయిన్ గా పిచ్చుకలు అనేవి చాలా అంతరించిపోయినాయి, ఎక్కడో ఉంటున్నాయి. కానీ అలా అంతరించిపోయిన పిచ్చుక జాతిని కూడా ఇంకా బాగా మెరుగుపరచాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే ఇక్కడ చేపట్టారు. చాలా బాగా ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని ఫస్ట్ సెకండ్ ప్రైజులు బియ్యం పిండితో వేసి వాళ్ళు ఆ ముగ్గులు పోటీల్లో గెలుచుకొని ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఇంత మంచి ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఇన్వైట్ చేశారని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా ప్రకృతితో ఏదైతే సంబంధం అయి ఉంటుందో దాని గురించి ఇక్కడ మాట్లాడడం అయితే జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు రామారావు గారికి, రత్నం గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇవాళ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మేమందరూ ఇక్కడ వచ్చాను. నేను లయన్స్ క్లబ్ మెంబర్. దిస్ ఇస్ లయన్ అపరాజిత. ఇవాళ అప్పటికప్పుడు స్వాతి గారు చెప్పారు ముగ్గులు వేయాలి, బియ్యం పిండితో ముగ్గులు వేయాలని చెప్పారు. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చింది. బియ్యం పిండి అంటే మనం నేచురల్ గా బియ్యంతో చేసిన పిండి కాబట్టి అందులో కెమికల్స్ ఏమి ఉండవు. సో ఆ కాన్సెప్ట్ మనం అందరికీ అది తెలియచేయడం అనేది చాలా బాగుంది. సో నేను కూడా అప్పటికప్పుడు అనుకొని సేవ్ బర్డ్స్ అని, ప్రిజర్వ్ ఫారెస్ట్ అని ముగ్గు అక్కడికక్కడ నా మైండ్ లో వచ్చింది, అది నేను వేసేసాను. దానికి నాకు సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇక్కడ ప్రైజ్ గురించి కాదు కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బియ్యం పిండితో ముగ్గులు వేస్తే అవి వచ్చి చీమలు తింటాయి. తర్వాత బర్డ్స్ కూడా అంటే మన కెమికల్స్ వాడకుండా ఉంటే మనం నేచర్ ని ప్రిజర్వ్ చేసినట్టు అవుతుంది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఇవాళ నుంచి బియ్యం పిండితో ముగ్గులు వేయాలని మనం అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. దానివల్ల ఈ కెమికల్ ఫ్రీ ముగ్గులతో అందరూ ముగ్గులు వేసుకుంటారు ఇంటి దగ్గర. బట్ బియ్యం పిండితోనే వేయాలని మనం ఇవాళ నుంచి మనం ఇది చేసుకుందాము. అందరు కూడా ముగ్గులు వేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాజీ. నేను లయన్స్ క్లబ్ లో డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ చైర్పర్సన్ అండి. ఈ రోజు పిచ్చుకల దినోత్సవం సందర్భంగా నన్ను ఈ కార్యక్రమంలోకి ఇన్వాల్వ్ చేసింది మా స్వాతి ప్లస్ రామారావు గారు కూడానండి. చాలా థ్యాంక్స్ స్వాతి. మంచి కార్యక్రమాలకు వచ్చాము. ఈ రోజు వరల్డ్ స్పారో డే కాకుండా ఇవాళ వరల్డ్ హ్యాపీనెస్ డే కూడా. ఎలా పెట్టారో కానీ 2 డేలు ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉందండి. మనం హ్యాపీగా ఉండాలి, ప్రకృతిలో మమేకమైతేనే మనం హ్యాపీగా ఉంటాము. సో బర్డ్స్ అన్ని చూసుకుంటూ మనం ఉంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే రెండింటికి అవినాభావ సంబంధం అయితే ఉందండి. ఎవరు పెట్టారో కానీ ఈ రకంగా చాలా ధన్యవాదాలండి. అట్లాగే మేము లయన్స్ క్లబ్ లో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కానీ నాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే ఆ కార్యక్రమాలు అన్నింటికన్నా సరే మనం చెయ్యవలసింది చాలా ఉంది అన్న విషయం ఈ రోజు అర్థమైందండి. చాలా ఈజీగా చేయాల్సిన పని, అందరూ కలిసి వస్తే చేయాల్సిన పని అండి ఇది. మొత్తం లయన్స్ క్లబ్ జిల్లాలో ఉన్న లయన్స్ క్లబ్లన్నీ కూడా మమేకమయ్యి ఈ పిచ్చుకలను సంరక్షించేది, తర్వాత వాతావరణాన్ని సంరక్షించే ఈ ఎన్విరాన్మెంటల్ కార్యక్రమం చేయడం చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ అండి. సో మేము ఈ రకంగా మా లయన్స్ క్లబ్ వాళ్ళందరం కలిసి ముందుకు వెళ్తామని చెప్పి అనుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. రామచంద్రరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, కాకినాడ. ఈ రోజు మనము వరల్డ్ స్పారో డే, అలాగే వరల్డ్ ఫ్రాగ్ డే, అలాగే వరల్డ్ హ్యాపీనెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు, ఈ దినోత్సవాల సందర్భంగా ఈ రోజు కాకినాడ జిల్లాలో ఇక్కడ ఎకో ప్లాంట్ గార్డెన్ వారు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి, అలాగే గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం గారు పార్టిసిపేట్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వాళ్ళు అటెండ్ అయ్యారు. ఎంతో సంతోషం అండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన తీసుకురావటానికి, ముఖ్యంగా పర్యావరణం పట్ల, పక్షుల పట్ల, ఈ రోజు ముఖ్యంగా పిచ్చుకల పట్ల, వాటి ఎకో సిస్టమ్ లో వాటి రోల్ పట్ల అవగాహన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ముందు రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్జిఓ సపోర్ట్ ఎంతో అవసరం. వారందరితో కూడా కాకినాడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కువ పెద్ద ఎత్తున స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ తోటి
పర్యావరణాన్ని అలాగే వన్యప్రాణుల్ని కన్జర్వ్ చేసి మెజర్స్ లో ముందుంటుందని మీ అందరికీ తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ.